చేస్తున్నారా? మేము అడిగింది ఏంటి? మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దెనెక్కిన మమ్మల్ని బలిపేయటాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్తో. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా? గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో, లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కాడుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగుల మిత్రులు ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే నువ్వు గద్దెనికి కూర్చొని మమ్మల్ని నరకాన్ని చూపిస్తున్నావు కదా. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగుల సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఎస్, అవునా? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూరీలు చేసుకుంటే ఏమన్నావు? పూరీలు చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ నీ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? ఎస్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒక రోజు ఆన్లైన్ పెట్టకమ్మా, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది. అవునా కాదా? అయ్యే ఎస్, నువ్వు పెట్టుకునేది ఎవరితో? ఈ నిరుద్యోగుల గురించా? ఈ నిరుద్యోగులే పడిపోతున్న నీ కాంగ్రెస్ జెండాను భుజంపై మోసి ఒక్కొక్కట్ల జీవితం ప్రాణం పెట్టి పత్తి చేనులో కాలు మొక్కి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఏమంటావు? పేడ్ ఆర్టిస్టా? మేం పేడ్ ఆర్టిస్టా? కెమెరా అక్కడ తిప్పండి, వీళ్ళు వచ్చిన నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్టా తెలుస్తుంది. వీడి కళ్ళలో కాలం పడాలి, వీడి కళ్ళ మంట పడాలి. అవునా? ఏ నిరుద్యోగులు అయితే నువ్వు తప్పుగా మాట్లాడినావు? అరే నిరుద్యోగులు శూన్యం నుంచి సునామీని సృష్టించి తెలంగాణ తెచ్చిన వాళ్ళము. అదే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని మార్చి నిన్ను గద్దెనెక్కిస్తే మమ్మల్ని అవహేళన అంటావా? మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటావా? గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిన్ను మమ్మల్ని చావమంటున్నావు కదా, మా శవాలతో రాజకీయం చేస్తావా? మా శవాల మీద చిల్లరెట్టుకునేలాగా బతుకుతున్నావు కదా. అవునా? ఎస్, గుర్తు పెట్టుకో, మేము నిరుద్యోగులమే. ఈ నిరుద్యోగులని సైన్యాన్ని కదిలి నిన్ను పాతాలని తొక్కపోతే నన్ను అడుగును. ఎస్, ఈ నిరుద్యోగులమే ఏమన్నావు? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటో తెలుసా సార్? మమ్మల్ని కుమిలి నరకంగా చచ్చిపోతున్నారు. ఇదా మీ మార్పు? ఇదా ప్రజా పాలన మీది? ఎస్, నువ్వు అన్నావు కదా, ఒక్కటికి 100 నువ్వు ఒక్కొక్క మాటకి 100 సార్లు నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే నన్ను అడుగు. ఎస్, నువ్వు అన్నావు కదా వచ్చే ఎలక్షన్ లో 117 అనే. ఎస్, 117, 1+7 = 9. మేము కాంగ్రెస్ డిజిటల్ 9 మరి మీకు బాగా ఇష్టమే. అదే ఇవ్వకపోతే, అదే గిఫ్ట్ అని ఇవ్వకపోతే మేము నిరుద్యోగులం కాదు, తెలంగాణ బిడ్డలమే కాదు. ఎస్, ఈ తెలంగాణ బిడ్డలము, తెలంగాణలో పెట్టిన వాళ్ళని, తెలంగాణ పుట్టి మరణించిన తెలంగాణ బిడ్డగా మమ్మల్ని ఏముంటుంది? అమ్మ నాన్న ఒక్కొక్క రూపాయి ఇచ్చి వాళ్ళ రక్తాన్ని మా చెమట రూపంలో ఒక్కొక్క రూపాయి ఇస్తే ఏమనిపిస్తుంది? ఆ రూపాయి ఖర్చు పెట్టుకోలే అమ్మ నాన్న చూడలేక బాధ ఎలా ఉంటుంది? కన్న కొడుకు ఆ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? ఎస్, గీతమ్మ వీడిని చెప్పు, నువ్వైనా చెప్పు. మనవాడు మీరంటే ఇష్టం కదా, మీరని చెప్పడు. మా నిరుద్యోగులు కన్నీళ్ళు కారుతున్నాయి అయ్యా, కనీసం వీళ్ళ నోటిఫికేషన్ ఇవ్వని. లేకపోతే నిన్ను నిరుద్యోగులు 3 లోకల పాత్రలకి రాజకీయంగా తొప్పబోతే నన్ను అడుగు. అవునా కాదు? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి మీలో ఉన్న యువ రక్తాన్ని పైకి తీసుకొచ్చి జై తెలంగాణ అని చెప్పండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో.
Thank you, Tami. Thank you. Thank you. Thank you. Thank you so much. Thank you. Thank you. నిరుద్యోగ మిత్రులు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. క్విక్ గా మనం చెప్పాల్సిన సబ్జెక్టు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడాలి. ఇప్పుడు మంజుల గారు గ్రూప్ 2 ఇష్యూ మీద మాట్లాడతారు. మంజుల గారు లేరా? మంజుల గారు, భూక్యా కుమార్ గారు డిఎస్సి మీద మాట్లాడతారు. భూక్యా కుమార్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎక్కడెక్కడనో గ్రామం నుంచి వచ్చిన విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందా ఇయ్యదా అనేది నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదని చెప్పేసి తన ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్న 10,954 జీపీఓ పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిందా రాలేదా? మరి వచ్చిన నోటిఫికేషన్లో 5,000 పైచిలకు ఇవాళ విఆర్ఓలతో భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మిగతా పోస్టులైనా మన నిరుద్యోగులతో భర్తీ చేయడానికి అడ్డంకులు ఏమొచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. మేము నిరుద్యోగుల పక్షాన మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు కదా. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాకా 5,000 పైచిలకు ఉన్న జీపీఓ నోటిఫికేషన్ ఎందుకు భర్తీ చేస్తలేదు? అంటే అప్పుడు మేనిఫెస్టోలో చెప్పి మోసం చేసింది ప్రభుత్వం, ఇప్పుడు మోసం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్లో 2 సార్లు ప్రమోషన్ ఇచ్చింది. జీవో నెంబర్ 108 ప్రకారం 2 సార్లు ప్రమోషన్ ఇచ్చింది. మరి 2/3 వంతు ప్రమోషన్ పోతే 1/3 వంతు మన నిరుద్యోగులతో బీఈడీ అభ్యర్థులతో కానీ డిఈడీ అభ్యర్థులు కానీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు? అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడంలో మన గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ముందున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రియే, కానీ మీరు గుంపును సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. మీ గుంపుని మీరు బరాబర్గా దానికి దారిలో తీసుకెళ్ళలేకపోతున్నారు. మీ దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు, మీ దగ్గర హోంశాఖ మంత్రి పెట్టుకున్నారు, కానీ ఈ 2 వ్యవస్థలను పూర్తిగా సర్వనాశనం చేశారు. మరి మా ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ ఏడబోయింది? నువ్వు మేనిఫెస్టో మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. వారికి స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా. ఏ భయమేంటిరా మన గుండెల్లోనా, బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా? ఎత్తిన గులాబీ జెండనే దించుతామా? బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా. నీ ఒంటికి చూడరా, నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుతున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది. ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది.
మళ్ళా బీఆర్ఎస్ జెండానే ఎగరనున్నది. బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. ఆ పిడికిలి సప్పుడే వింటెరా, గజ్జునొనికింది వెనకటే ఢిల్లీరా. మురిసిపోయేల తెలంగాణ తల్లిరా, బయలెల్లినాది పులే చూడురా. తెలంగాణకున్న గుండె పేరు కేసీఆరురా, ఈ నేల నా పేరునెవడు చెరపలేరురా. ఆ నెత్తురే నాలోన పారుతున్న పాట పని చేయండి దయచేసి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి, వెనకకు పోవాలి. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా వెనక పోవాలి ప్లీజ్. వేదిక ప్లీజ్, మన నాయకులే ముందుగా వెనకకు పోవాలి, ఎవ్వరు కూడా కనబడద్దు దయచేసి ప్లీజ్. సుజాత, శివ ఒకసారి సౌండ్ చూసుకో, సౌండ్ టెస్ట్ చేసుకో దయచేసి. వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి వేదికనంతా కూడా మీరు కేటీఆర్ గారు ముందరికెళ్ళి ఖాళీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బూకియా గారు తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారు నేను 2 లక్షల ఉద్యోగాలతో పాటు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పారు. మరి మీరు మెగా డిఎస్సి ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇవ్వకపోగా ఇవాళ గురుకుల వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు విద్యా వ్యవస్థను బతిష్టం చేయడం చేత కాకపోతే రేవంత్ రెడ్డి మీరు వెంటనే రాజీనామా చేయాలి, మీరు ప్రభుత్వ బళ్లను బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి మాటలను మీరు బంద్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే విధంగా చూసుకుంటే ఇలా గురుకుల వ్యవస్థలో గురుకుల స్కూళ్ళలో ఇలా పిల్లలు ఆరోగ్యం బాగలేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. నిరుద్యోగులు ఇలా నోటిఫికేషన్ లేక చనిపోతా ఉన్నారు. వెంటనే గురుకుల నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్, అదేవిధంగా జీపీఓ ఫారెస్ట్ బీటీ నోటిఫికేషన్ తో పాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. మరి మీరు వచ్చి ఏ వేదిక ద్వారా ఇదే మీరు వచ్చి హామీ ఇచ్చారో మీ చెల్లి రాహుల్ గాంధీ గారు మీరు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా, అదేవిధంగా మీ చెల్లి ఇదే సరూర్ నగర్ వేదికగా ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోతే మీ భవిష్యత్తులో మిమ్మల్ని పాతాలని తొక్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చిక్కడిపల్లి లైబ్రరీ నుంచి మన నిరుద్యోగ మిత్రులు 2-3 వచ్చిండ్రు, కానీ చాలా మంది వచ్చింది. కానీ కొంతమందికి మాట్లాడే అవకాశం ఇస్తాం. జి కృష్ణ గారు, జి కృష్ణ, చిక్కడిపల్లి లైబ్రరీ. తమ్ముడు రాండి, ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడేది ఉంది, అందరికీ అవకాశం ఇస్తా. 1 by 1 ఎవరు కూడా వైలెంట్ కాకుండా దయచేసి దా తమ్ముడు. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు తమ్ముడు సుజాత వాళ్ళు మైక్ సరిగా వస్తలేదు తమ్ముడు, మైక్ వస్తలేదు. జై తెలంగాణ. ఇప్పుడు వస్తుందా బాబు? సుజాత ప్లీజ్ చెక్ మైక్, చెక్ ప్లీజ్. మైక్ ఇడుండదు ఎవరు మీడియా కూర్చోండి. హలో 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 వస్తుంది కదా తమ్ముడు. హలో బాబు సుజాత వాళ్ళు ప్లీజ్ చెక్ మైక్ రావట్లేదంట. మీడియా పాయింట్ కి మైక్ రావట్లేదంట. ఇక్కడ కెమెరాలు ఉన్న ప్లేస్ కి మైక్ రావట్లేదంట. ప్లీజ్ చెక్. సుజాత, కార్తీక్
కార్తీక్ రావట్లేండి ఇక్కడ ప్లీజ్. వెనకాల వస్తుందా? వెనకాల నిలబడుతుందా? కొంచెం డిస్టర్బ్ ఉంది. కార్తీక్ ప్లీజ్ చెక్. జై తెలంగాణ. గౌరవనీయులు కేటీ రన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి అన్నలకి, అక్కలకి, మరి చెల్లెలకి, తమ్ములకి అందరికీ కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన మనకు మద్దతు తెలిపినటువంటి కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు కృష్ణమాదిగ, నాది నాగర్ కర్నూలు డిస్టిక్. నేను చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ ఇస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాటలు చెప్పి మనల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిరుద్యోగులకు నెరవేర్చలేదు. నేను అడుగుతూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నామయ్యా? రాష్ట్రబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం? మన ఏమైనా ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? మన ఏమైనా ఎంపీ సీట్లు అడుగుతున్నామా? లేకపోతే ఆయన ఆస్తి ఏమని అడుగుతున్నామా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఫీజు 250 ఫీజు ఉండేది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700-1000 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇదే సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఏమన్నారు? ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? ఈ సరూర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా దక్కవని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కానీ కాంగ్రెస్ కావాలని ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలకు అందరికి ధన్యవాదాలు. దయచేసి సుజాత సౌండ్ కరెక్ట్ వస్తలేదు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ గారు దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా. చిక్కడపల్లికి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ దయచేసి మీరు అందరు దిగాల. బ్రదర్ మీరు అందరు దిగాల. దయచేసి అది కాదు, మీరు దిగండి. కిరణ్ రాథోడ్ గారు హలో అన్నా, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినానా. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ అన్న గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నా. ఇక్కడ 5000 నోటిఫికేషన్ వస్తే, నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ 5000, 7000 నోటిఫికేషన్ వస్తే జివో 46 వల్ల డిస్ట్రిక్ట్కి 2 పోస్టులు కూడా రావన్నా మాకు. ఎన్ని రోజులు ఇవి? అక్కడ 19000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 19000 పోస్టులు నువ్వు 7000 పోస్టులు ఇస్తే మా లాభం. ఇక్కడ మాకు కూడా డిస్ట్రిక్ట్ 2-3 పోస్టులు వస్తే దానిలో కాంపిటీషన్ ఎంత ఉంది, దాని గురించి అసలు రేవంత్ రెడ్డికి ఏం పట్టించుకుంటలేడు ఇప్పటి వరకు. కానీ కేటీఆర్ అన్న మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీని మీద రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా మనం ఇక్కడ అరుస్తే జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ అరుస్తే అక్కడ సెక్రటరీ బద్దలు కావాలి. ఇక్కడ అరుస్తే సెక్రటరీ రేవంత్ రెడ్డి గుండెలు దడలు పుట్టాలి. ఇక్కడ మేము ఇప్పటికీ అన్నా మాకొక్క నోటిఫికేషన్ తెచ్చిపెట్టనా, మీకోసం మేము ఎక్కడి దాకైనా నడుస్తాం. మాకొక్క నోటిఫికేషన్ చాలు. మన కేటీఆర్ అన్న ఉన్నన్ని రోజులు మనకు ఏం బాధ లేదు అన్న. మా నోటిఫికేషన్ తెచ్చిపెట్టే బాధ్యత మీదేనా? కంపల్సరీ. థ్యాంక్స్ అన్న మైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. సుధీర్ అన్న. నెక్స్ట్ స్పీకర్ నవీన్ గౌడ్, మహబూబ్ నగర్ ప్లీజ్. కొడంగల్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏంది ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నారు? ఏంది తెలంగాణ నినాదాలు ఇవ్వండి అబ్బా. తెలంగాణ తెచ్చుకునే ఎందుకు మనము? జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం అంటే 2 లక్షల ఉద్యోగాలు సాధిద్దాం.
సాధిద్దాం సాధిద్దాం. ఓకే, నా పేరు వచ్చేసి కే నవీన్ గౌడ్, నాది మహబూబ్ నగర్ డిస్టిక్, కోడంగల్ పక్కనే. దయచేసి ఒక్క నిమిషం తమ్మి, దయచేసి కెమెరామెన్లు ముందుగా సారీ పక్క జరగాలి. కెమెరామెన్లు ప్లీజ్, రాజు గారు వీళ్ళందరూ జరపండి. హలో 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 రావట్లేదు. హలో హలో రావట్లేదు. హలో హలో ముందుగా ఈ సభకు మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి, మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్ కు స్వాగతం సుస్వాగతం. యంగ్ డైనమిక్ లీడర్, దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలని నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నవీన్ గౌడ్, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న. విషయం ఏంటంటే మనకు అందరికీ తెలుసు అన్న, మేము దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక నెల రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ ప్రోగ్రాలు చేస్తుంటే మా సీఎం 2000 పెంచుండు, 5000 నోటిఫికేషన్ 2000 పెంచుండు. సీఎం రేవంత్ అన్న, మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. డైలీ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5000 వేస్తున్నారు కదా, 5000 నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న, మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదు అన్న. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వెనక్కి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరమణ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా,
మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి అస్మా గారు మాట్లాడతారు. జై తెలంగాణ. గట్టిగా వినిపిస్తలేదు. ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్, జూబ్లీ హిల్స్, అక్కడ దాకా వినిపించాలి. జై తెలంగాణ, జై నిరుద్యోగి. ఇక్కడే కదా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది, ఇక్కడే కదా సమాధానం రావాలి నాకు, ఇక్కడే కదా. మరి యూత్ అంతా ఇక్కడ ఉంది, నీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ డిక్లరేషన్ ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాహుల్ గాంధీ और एक बार चाय पियेंगे आओ जी. మనకు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు సరూర్ నగర్ కి రాగలరా? ఓపెన్ ఛాలెంజ్ విసిరినాము. ఈ సభ ఎవరు పెట్టినా మాకు అనవసరం, కానీ నిరుద్యోగులము హాజరైనామంటే రాహుల్ గాంధీ సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల్ని మోసం చేసిండా లేదా? ఎస్, ప్రియాంక గాంధీ గారు ఇదే మైక్ పట్టుకొని ఇదే స్టేడియంలో नौकरियां दे देंगे, 1 साल के अंदर दे देंगे, कहते 2 लाख के नौकरियां दे देंगे. किधर गए जी नौकरियां? किधर गए नौकरियां? ఇంకొక ఆయన ఉద్యోగాలు అడిగితే ఇండ్రిని తాగండి, మీరు సావండి, కానీ ఉద్యోగాలు పెంచవా బిడ్డ? ఎందుకు పెంచావు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు నీ గల్లా బట్టి వసూలు చేసుకుంటాం. నేను కూడా నీ పాలమూరు బిడ్డనే. నువ్వు పాలమూరు చివర్లో ఉండి నువ్వు మాట్లాడితే నేను కూడా పాలమూరు బిడ్డనే. పాలమూరు అంటే మొత్తం నువ్వేనా? ఒక కొండారెడ్డిపల్లి ఒకటే అనుకుంటున్నావా ఏంది? ఉద్యోగాల జాతర అన్నారు కదరా, ఏడుంది ఉద్యోగాల జాతర? ఏడుంది? ఇక్కడ సరూర్ నగర్ లో ఉంది నిరుద్యోగ జాతర, ఇక్కడ ఉంది నిరుద్యోగ జాతర. ఎక్కడుంది ఉద్యోగాల జాతర? 3వ సారి కూడా కురుమూర్తి జాతర వచ్చిందిరా అయ్యా, 3వ సారి కూడా కురుమూర్తి జాతర అయిపోయి ఉద్యోగాల జాతర అంట. నిరుద్యోగ భృతి అన్నారు. రెంట్లు కట్టలేక ఎవరన్నా గుళ్ళకు సాయిబాబా టెంపుల్కి ఎందుకు పోతారు? దిల్సుఖ్ నగర్లో దేవుడికి దండం పెట్టుకొనికే పోతారు. కానీ మా నిరుద్యోగులు అన్నదానం పెడుతురని అన్నదానం కోతున్నారు. అవునా కాదా? మధ్యాహ్న భోజనం తినడానికి సాయిబాబా టెంపుల్కి పోతున్నారు. అలాంటి దుస్థితిలో నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. ఇక్కడ సభలు అందరం పెడుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, ఇక్కడ సభలు, కానీ నిరుద్యోగులు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలకు అటెండ్ అవుతున్నాం. అవునా కాదా? ఇండ్రిని తాగాల? ఇండ్రి డబ్బాలు దొరుకుతున్నాయా? ఫస్ట్ ఇండ్రి డబ్బాలు దొరుకుతున్నాయా? రైతులకే దిక్కు లేదు. మమ్మల్ని ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇండ్రి డబ్బాలు తీసుకొస్తాం. ఇండ్రి డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కన్ తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి. మహిళగా చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम? कहाँ है आप? किधर गए? అది ఇంకోటి ఉన్న స్కూల్లో మంచిగా బెటరా నాయనా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి వందే మారతం అంటాడు. వందే మారతం అంట. నేను అడిగేది ఒక నిరుద్యోగకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ నిరుద్యోగ సభ జరిగినా గివే మాట్లాడతాడు. డక్కన్ కాదు, ఇంటిని డబ్బా దొరికితే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. చక్కగా ఇంటిని డబ్బా పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఖచ్చితంగా ఫస్ట్ డక్కన్ నీతో తాపించిన తర్వాతనే, నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే. ఇంకొక ఆయన అంటాడు,
చిక్కడపల్లి లైబ్రరీలోనే చెప్పినా, నేను చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పిన, అన్న ప్లీజ్ అన్న దయచేసి గురుకుల రీలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, మెగా డిఎస్ ఇవ్వండి ప్రకటించినట్టు, నేను టీచర్ అయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా అని చెప్పిన. ఇనలే నన్ను లీడర్ని చేసేసిర్రు. నేను మంచి చెప్పిన, అన్న నేను టీచర్ అయి వెళ్ళిపోతానా, నన్ను లీడర్ని చేయకండి అని చెప్పిన, కానీ లీడర్ని చేసేసిర్రు. ఇంకొకటి, నేను ఏ పార్టీ జెండా కప్పుకోలే, బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వేయండి, నన్ను దేంట్లో వేస్తారో వేయండి. మీ గొడుగు కింద ఉంటేనేమో నిరుద్యోగులు అయ్యారు, మీకోసం ప్రచారాలు చేస్తేనేమో స్వచ్ఛమైన నిరుద్యోగి అస్మ. కానీ ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ అవునా? అయినా సరే ప్రశ్నిస్తాం, తగ్గం, ఎక్కడ కూడా తగ్గం అని చెప్తున్నా. చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతమంది హామీలు ఇచ్చిర్రు, అశోక్ నగర్ వేదికగా ఎంతమంది హామీలు ఇచ్చిర్రు. ఆ రోజు ఛాయ్ తాగిపోయిన రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, మల్లరా అదే ఉస్మాన్ బిస్కెట్, అదే ఛాయ్, రాహుల్ గాంధీ ఫిర్ సే ఏక్ బార్ అశోక్ నగర్ ఆవు. ఎప్పుడు జరుపుదాం చర్చలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఏం కథ మీది, ఇప్పుడు జరుపుదాం. ఆయన అన్నాడు, అద్దంకి దయాకర్, వారం రోజుల్లో మేము మీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా, చిక్కడపల్లి లైబ్రరీలో సభలు పెట్టి. మీ సభలకు పర్మిషన్లు దొరుకుతాయి అక్కడ. మైక్ ఆన్. ఏ బాబు పోలీసులు మీకేం పని అయినా? ఏ పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి? ప్లీజ్ కూర్చోవాలి అందరు, ప్లీజ్. వెళ్ళిపోయారు, కూర్చోండి ప్లీజ్. ఈ పోలీసు వాళ్ళు ఎందుకో ఏడమైనా పెడుతుంటారు. జర పక్కకు జరగండి, జర ప్రశాంతంగా సభలు పెట్టుకుంటాం, జర పక్కకు ఉండండి. పర్మిషన్ ఉంది కదా సభకి, ఏడమైన ఇదేళ్ళు ఉంటుంది మాకు, కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళా డైవర్ట్ చేసారు. సరే నోటిఫికేషన్లు కదా పెంచను అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచావో చూస్తాం, గల్ల బట్టి బరాబర్ వసూలు చేసుకుంటాం. ఇంకొకటి, చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనుకకు తగ్గం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం, వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు రా చెత్తమ్మకమోడ? చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? సరే, వాళ్ళు కొన్ని జీవాలు తెచ్చిరు అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక్క నిమిషం. పోటీ పడుతున్నావా? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో తగ్గలే బిడ్డ. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ కథలు పడుతున్నావా నిరుద్యోగులకి? నోటిఫికేషన్ లేకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు.
ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జరాగురబ్బా, జరాగురు, టైం అవుతుంది, జరాగండి, తాగండి ఒక్క నిమిషం, వద్దు. అయితే కేటీఆర్ అన్న, వీళ్ళందరూ కొంతమంది పేడ్ బ్యాచ్లు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న? మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లే, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు నాకు టైం కావాలి. టైం మాత్రమే కావాలి నాకు. కొట్లాట నేను కొట్లాడతా, మీకోసం నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీకు కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మీరు ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి, మా రాకేష్ అన్న ఇట్లా ఓకే ఫోన్ రాలేదు కానీ ఇట్లా చెప్తున్నా కదా. చాలా మంది మాకు అడుగండి కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గిందనుకోండి, మెగా డిఎస్సి తగ్గిందనుకోండి, ఇడిచిపెట్టాను బిడ్డ, చెప్తున్నా, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మల్లొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మల్లొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు పెన్నులు తీసుకొస్తాం బిడ్డ. పెన్ను ఎంత షార్ప్ ఉంటుందో తెలుసా? గుచ్చితే గుండెలా సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? జై నిరుద్యోగి. చాలంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం రావాలి. కాబట్టి ఇంకా వీళ్ళ కోరిక మేరకు నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆకాష్ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, దయచేసి ఒక్క 4 నిమిషాలుంటే జరిగిన వాస్తవాలన్నీ మీకు అందరికీ కన్నీళ్ళు వస్తాయి. నేను చెప్తే బాధలకి జస్ట్ ఒక్క 4 నిమిషాలు ఉన్న తర్వాత మీరు మొత్తుకోండి. 4 నిమిషాలు నేను చెప్పేది వినండి అందరూ. జస్ట్ తెలంగాణలో పోలీస్ అభ్యర్థుల మరణాలు ఎలా జరుగుతున్నాయో క్లియర్గా చెప్తా. జస్ట్ ఒక్క 4 నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే నేను స్పీచ్ తొందరగా ముగిస్తా. పెద్దలు మాట్లాడాలి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ కింద ఉన్న తెలంగాణ జ్ఞాన జ్యోతులకు, పోరాట యోధులందరికీ పాదాభివందనాలు. తెలంగాణ తెచ్చుకుందే నిధుల ద్వారా తెచ్చుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు రాకపోయే, తర్వాత విద్యార్థులకు నియామకాలు రాకపోయే, నిధులు ఎట్టిపోతున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు పోలీస్ అభ్యర్థులలో చెప్తున్న ఒక స్టోరీ, నారాయణపేటకు చెందిన రమేష్ అనే స్టోరీ. ఇది మరలా ఒకసారి చెప్తున్నాను, నేను వినండి. మే నెలలో, జూన్ నెలలో తొలకరి జల్లులు పడ్డాయి. పడ్డ తర్వాత మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రైతుకు పొలానికి రైతు డబ్బులు చెల్లించాలి కదా. ఆ డబ్బులు చెల్లించడం కోసం తన భార్య మెడలో ఉన్న బంగారు తాడిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకువచ్చి కొన్ని భూమి తీసుకున్న వ్యక్తికి కట్టి మిగిలిన డబ్బులు విత్తనాలకి దాచుకున్నాడు అనమాట. ఆ దాచుకున్న డబ్బులు ఏం చేసిందంటే జూన్ 2వ తారీఖు 19,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని సివి ఆనంద్ గారు ఆర్థిక శాఖకి ఆమోదం పొందిందని చెప్పారు. అది చూసిన తండ్రి
అది చూసిన ఆ తండ్రి ఆ డబ్బులు కొడుక్కి ఇచ్చి హైదరాబాద్ తోలితే కరెక్ట్గా హాస్టల్ ఫీజు కోచింగ్ ఫీజు అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు అయిపోయిన తర్వాత 5,000 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం తెలియదని చావు కబురు చల్లగా చెప్పినప్పుడు ఆ కొడుకు మాకు ఫోన్ చేసి అన్నా ఇంటి దగ్గర నాన్నకి విత్తనాల డబ్బులు తీసుకొని కోచింగ్కి వచ్చిన కన్న తల్లి ఏమో బంగారు తాడు ప్లేస్లో పసుపు తాడు కట్టుకొని నిలబడింది, వీడేమో 5,000 పోస్టులు వేస్తా అంటున్నాడు, నా కులానికి ఒక్క పోస్ట్ వస్తుందని చెప్పితే దానికి సమాధానం ఏమని చెప్పాలి? తెలంగాణలో ఎవరిని అడగాలి? ఆ సమాధానం ఎవరిని అడగాలి? ఆ పిల్లగాడి యొక్క గొంతు ఎంత? రేవంత్ రెడ్డి కాదు, 5,000 పోస్టులు నువ్వు ఎలా పంచుతావన్నావో నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, వినండి మీరు. సరూనగర్ స్టేడియం నుంచి నువ్వు ఏ ఎల్బీ నగర్ స్టేడియంలో అయితే 5,000 నియామక పత్రాలు ఇస్తున్నావు, తలలు లెక్క పెట్టుకుంటున్నావు కదా, ఇదే మా పోలీస్ అభ్యర్థులతో ఛాలెంజ్ చేస్తున్నా. 5,000 పోస్టుల్ని నువ్వు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, బీసీఏ, బీసీడీ, ఈ ఎన్సీసీ కోట, సిపిపి కోట, ఎంఎస్పీ కోట, స్పోర్ట్స్ కోట, ఎక్స్ సర్వీస్ అని కోట, ఓంగాట కోటకి 15 రకాల కోటాలకి నువ్వు ఎలా పంచుతావో మా అందరికీ కూడా చూపెట్టు. 5,000 పోస్టులలో 3,000 పోస్టులు సిటీ సరౌండింగ్ లో పోతే 2,000 పోస్టులు 29 జిల్లాలకు వస్తే మిగిలిన 1,400 పోస్టులు 33% మహిళల బొంగ 1,400 పోస్టులు 29 జిల్లాలకు 14 కేటగిరీలకి పంచు. నువ్వు పంచే ధైర్యం ఉందా? నీకు గుండె ధైర్యం లేకనే ఇన్ని రోజులకి 5,000 పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. అదే ఇచ్చే ధైర్యం ఉందా? ఒక్క కులంలో ఒక్క పోస్టు కూడా రాకుంటే నువ్వెందుకయ్యా పోస్టులు నువ్వెందుకు ఇస్తున్నావు? అలాగే జీవో నెంబర్ 40 రద్దు చేస్తా అని నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 48 సీట్లు వస్తే తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు నువ్వు ఆ జీవోని రద్దు చేయకుండా నీ పార్టీ కార్యకర్తల కన్నా నీ జీవో నెంబర్ 40 బాధ్యతల్ని రోడ్ల వెంబడి తిప్పావు కదా. ఆ రద్దు చేయకుండా జీవో నెంబర్ 40 రద్దు చేయకుండా దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా ఇంతవరకు ఇవ్వకులే. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా టీజీఎస్పీ పోస్టులను రిలీజ్ చేసినట్లయితే దాని మీద కోర్టులో కేసేస్తుందని తెలుసుకొని ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన చరిత్రలో టీజీఎస్పీ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఒక్కడే మిగిలిపోయిండు. ఇన్ని అవాస్తవాలు జరుగుతున్నాయి. అదే జీవో నెంబర్ 46 మీద హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు రాకేష్ రెడ్డి అన్న మా అందరి దగ్గరకు వచ్చి ఆ రోజు ముఖాల మీద కూర్చొని ఏడుస్తున్న సమయంలో మేము ఓట్లేసిన ఏ నాయకుడు రాలే, మేము ఓటేయని రాకేష్ రెడ్డి అన్న వచ్చే మా కన్నీళ్లు దూర్చాడు. ఇక్కడున్న పోలీస్ అభ్యర్థులందరికీ అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కేటీఆర్ సార్ గారు మాకు ఫోన్ చేసి బిడ్డ మేము ఆ రోజు తప్పు జరిగింది మా వల్ల తెలుసుకోలేక దాని తర్వాత ఆ కేసుని కూడా సుప్రీంకోర్టు వరకు సార్ తీసుకెళ్లి మనకు సహకరిస్తున్నాడు. అలాగే జీవో నెంబర్ 31 ఏజ్ రిలాక్సేషన్, ఇది ఎంత అన్యాయమో చెప్తా. కేసీఆర్ గారు 2022లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2010 కరోనా టైము అంతకన్నా ముందు 2 సంవత్సరాలు లాస్ అయిందని జీవో నెంబర్ 48 జీవో 60 తీసుకొచ్చి 27 సంవత్సరాలు ఉన్న ఏజ్ని 32 సంవత్సరాలుగా పెంచాడు. నేను అంతకన్నా గొప్పని కావాలనే ఉద్దేశంతో జీవో 31 తీసుకొచ్చి 32 సంవత్సరాలని 34 తీసుకొచ్చాడు. 2024 ఫిబ్రవరి 7 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? ఆ జీవో చెల్లని జీవో చరిత్రలో నిలిచిపోయింది. ఏ